రకం సోయా విత్తనాలు కలకలం రేపాయి. దాదాపు 1000 ఎకరాలు సాగు చేసిన సోయా పంట దెబ్బతినడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించారు. మండలంలోని మాటిగాం, అజ్గుల్, హాంపులి తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న సోయా పంట పొలాలను ఆయన స్వయంగా పరిశీలించి నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇక సోనం సీడ్స్ కంపెనీకి చెందిన తేజస్విని రకం సోయా విత్తనాలను సాగు చేయడం వల్లే ఈ భారీ నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి రైతులకు తగిన పరిహారం అందేలా గట్టిగా కృషి చేస్తానని డిఏఓ రైతులకు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వ్యవసాయ అధికారుల తీరుపైన రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పొలాల చుట్టూ తిరగడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తగిన నష్టపరిహారం చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తీవ్రస్థాయిలో రైతులు హెచ్చరిస్తున్నారు. సోనం సీడ్స్ వారి తేజస్విని బ్యాగులను సోయాబీన్ అలకడం జరిగింది. మార్కెట్లో 3009 రూపాయలతో పెట్టి ఒక్కొక్క బ్యాగు బస్తా తీసుకోవడం జరిగింది. నా 6 ఎకరాల భూమిలో 6 బ్యాగులు అడగడం జరిగింది సోయాబీన్. కానీ ఇప్పటి వరకు అది జర్మనిజం ప్రాబ్లం అని చెప్తున్నారు. సీడ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మా సీడ్ ఫాల్ట్ ఉన్నదని. ఇప్పటిదాకా మొలకెత్తలేదు. మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు ఏఓ సార్ కానీ డిఓ సారు అందరు వచ్చారు. అందరు వచ్చి చూసి వెళ్తున్నారు. మీకు న్యాయం చేస్తామంటున్నారు, కానీ ఎప్పుడు న్యాయం చేస్తారు? మాకు కంపెనీ వాళ్ళు మాకు బస్తాలు ఇస్తా అంటున్నారు. మరి దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కంపెనీ వాళ్ళకంటే మాకు దిగుబడి అంటే పెట్టుబడి సహాయం అంటే మాకు నష్టపరిహారం చెల్లించాలా. మాకు బ్యాగులు అవసరం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వారం రోజుల దాకా పంట వేయడానికి కూడా చేనులో ఏం రాదు. మళ్ళీ మాకు ట్రాక్టర్ వెళ్ళడానికి కూడా సౌలభ్యం రోడ్లు లేవు. కాబట్టి మాకు ఇప్పుడు బస్తాలు ఇచ్చినా కూడా ఆల్కే పరిస్థితుల్లో లేము మేము. కాబట్టి మాకు ఒకటే నష్టపరిహారం చెల్లించాలా. సోయాబీన్ విత్తనాలు ఏవైతే మొలక రాలేదు అని చెప్పి రైతులు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ క్షేత్రాలను సందర్శించడం జరిగింది. దీంట్లో మొలక శాతం తక్కువగా ఉంది అని నిర్ధారించిన తర్వాత తదుపరిగా మరి ప్రభుత్వంలో ఉన్న మా పై అధికారులకి నివేదిక సమర్పించి తగు చర్యలు తీసుకునేదానికి ప్రణాళిక చేస్తాము అని చెప్పేసి రైతులందరూ కూడా సవివరంగా వివరించడం జరిగింది. వాటికి ఏవైతే లాట్ నెంబర్స్ ఉంటాయో వాటి రీసెర్చ్ వాటి ఎక్కడి నుంచి సోర్స్ ఉందో వాళ్ళ పీసీస్ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ దాని లాట్ నెంబర్స్ తోటి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ దగ్గరకు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రాసెస్ కరెక్ట్గానే ఉంటుంది. ఒకవేళ వెరిఫై చేసేదానికి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు వెరిఫై చేయబట్టి టెర్మినేషన్ అనేటువంటిది ఫెయిల్యూరు జనరల్గా స్పూరియస్ సీడ్కి జర్మినేషన్ ఫెయిల్కి తేడా ఉంది. స్పూరియస్ సీడ్ మీన్స్ నకిలీ విత్తనం. జర్మినేషన్ ఫెయిల్ అయినటువంటిది మొలక శాతం తక్కువ రావటం. మనము కంపెనీ వాళ్ళు మొలక శాతం ఇంత ఉంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళ గోదాములలో టెస్ట్ అయిన తర్వాతనే స్టాక్ బయటకు వస్తుంది. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో నాసిరకం సోయా విత్తనాల కలకలంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో నాసిరకం సోయా విత్తనాలు దాదాపు 1000 ఎకరాలు సాగు చేసిన సోయా పంట దెబ్బతినడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో తేజస్విని విత్తనాలు నకిలీ విత్తనాలుగా మనకు గ్రహించడం జరిగింది. నిర్మల్ జిల్లాలోని బైన్సా మండలంలోని హవర్గ అంపోలి గ్రామంలో దాదాపు 1000 ఎకరాల నకిలీ విత్తనాలు మనకు కనిపించిన సోయా విత్తనాలు. వీళ్ళు పంట వేసిన తర్వాత అది పెరగడం అధికారులకు తెలియజేయడం, అధికారులు వచ్చి అక్కడ పరిశీలించగా ఇక్కడ నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. దీంతో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు వ్యవసాయదారులను ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక పంట అంటే విత్తనాలు ఫస్ట్ దున్నుకున్న తర్వాత సాగేసుకొని ట్రాక్టర్లతో దున్నుకొని వ్యవసాయదారులు చేస్తుంటారు. విత్తనాల కోసం ఒక నెల ముందే వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాతనే ఇవి వేస్తుంటారు. కానీ ఈ విధంగా రావడంతో దాదాపు ఒక ఎకరాకు ఒక సంచి మనకు విత్తనాలు కాదా, ఒక ఎకరం దాదాపు అది 3009 రూపాయలు ఒక్క సంచి విత్తనాలు ఉంటాయి.
1000 అంటే దాదాపు 30 లక్షల వరకు నష్టం జరిగింది. అంటే కేవలం ఈ కంపెనీ వాళ్ళకి, తేజస్వి కంపెనీ వాళ్ళకి విత్తనాలు ఇస్తా అన్నారు. కాకపోతే ఇది నష్టం జరిగిపోయింది. ఇప్పుడు లేట్ వేస్తే పంట కూడా సరిగా పంట రాదు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడట్లా, అక్కడ ట్రాక్టర్ వెళ్ళడానికి తో ఉండదు కాబట్టి చాలా కష్టమవుతాయి. మాకు నష్టపరం కావాలని చెప్పేసి ఈ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వస్తున్నారు, అధికారులు పరిశీలిస్తూ పోతుంది, కానీ మాకు ఎలాంటి సమస్య పరిష్కారం అవుతలేదు. ఈ నకిలీ విత్తనాల పైన ముఖ్యమంత్రి కానీ, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ చాలా కఠినంగా ఉంటామని చెప్పి అన్నారు. కానీ కాకపోతే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మనకు విత్తనాలు ఇక్కడ నకిలీ విత్తనాలు వచ్చినాయని. అవి ఆల్రెడీ అధికారులు అంటారు చెక్ చేసిన తర్వాతనే ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, కాకపోతే ఇక్కడ రాగానే చేంజ్ అవుతుందని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడ మధ్యలో జరుగుతుంది అనేది అంత ఆందోళన చెందుతున్నారు. కానీ వ్యవసాయదారులకు నిండా మునిగిపోయినట్లు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో 1000 ఎకరాలు ఉన్నాయి, ఆదిలాబాద్ జిల్లా ఉన్నాయి, ఇంకా వెలుగులోకి రాని ఎన్నో ఉన్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.